నేను ఆరోగ్యం లేక దవాఖానలో ఉంటే నేను మంచం మీద కూర్చొని పడుకొని ఉంటే సార్ వచ్చి ప్రార్థన చేసే నాకు కూడా ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేసి పోతుంటే మూడో బిడ్డ ఆయన చాలా సీరియస్గా ఉండే పండుకొని ఆయన బతకలు ఉంటుందని డాక్టర్లు చెప్తే ఆయన చాలా దుఃఖపడా. ఆ దుఃఖం చూసి కూడా నాకు కూడా దుఃఖం వచ్చి ఏడ్చితే నేను కూడా బాగా ఏడిస్తే నా పక్కలో ఉన్న నా కొడుకు కూడా నువ్వు అలా ఎదారి పెట్టుకున్నా కొడుకు కూడా నన్ను అంటే ఇంకా నేను ఎట్లా చూసుకుంటూ ఉంటారా అక్కడ చూడు ఎట్లా ఏడుస్తుంది ఆయమ్మ దుఃఖపడుతుంది, ఎవరు లేనట్లున్నారు, దాయ దిక్కు లేనట్లున్నారు ఆయమ్మ పాపం అంత బీద పరిస్థితి వచ్చింది అని. అంతే మరుసటి రోజు పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి బాగా నాకు కూడా బాగా ప్రార్థన చేసినాక కళ్ళు మూసుకొని నోరు తెచ్చుకొని ఉండే. ఆయన ప్రార్థన చేసి పోయినాక సాయంత్రానికి నేను ఆయన మీద నిఘా పెట్టినాను. బాగా ఉండడు, బాగా అయిందని కొర్రుకుంటా అన్నం తినుకుంటా నీళ్ళు తాక్కుంటా ఉండే. ఆయన ప్రార్థన బాగా నెరవేరింది. పిలుచుకొని ఇట్లా అడిగితే పాస్టర్ ప్రార్థన చేసినాకనే బాగా అయింది అన్న అని చెప్పా. సార్ అదే అమ్మ ప్రార్థనే దేవునే నమ్మాలా, పాస్టర్తో ప్రార్థన చెప్పుకుంటాం మేము కూడా పోయినామన్నా చర్చికి పోతున్నానే అవమ్మ అన్ని విడిచిపెట్టమ్మా దేవునే నమ్ముకో అని చెప్తే పోయేటప్పుడు నా ఆరోగ్యం ఏం బాగా లేకుంటే ఆటలు పిలిపించుకొని ఆటల కూడా ఎక్కడికి ఆసక్తి లేనట్లా ఉంటుంది. నేను ఉన్నాక దవాఖానకి నా కొడుకులు డ్రైవరు అందరూ కలిసి ఎక్కించి కూర్చుని దవాఖానకి తొలకపోయిన ఒక 3 రోజులకి 4 రోజులకి పాస్టర్ వచ్చి ప్రార్థన చేశా. నా ఎద్దుకు వచ్చి చేసే అప్పుడు నాకు బాగా తేలిక ఉంది, బాగా ఉంది, నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు నేను నడిపించుకుంటూ వచ్చింది నన్ను బస్ స్టాండ్కి బాగా అయ్యి వచ్చినాను. నాకు దేవుడు నాకు మేలు చేసినాడు. దేవునికి వందనాలు, పాస్టర్ కూడా వందనాలు.